ఇప్పుడు ఇందులో రెండు విషయాలు మీరు ఈ ప్రాంతం చూస్తే ఇది మామూలుగా ఆ తవ్వకుండా ఉంటే రైతు పండించేటువంటి భూమి ఇది. అంటే ఆ ప్రాంతాల్లో తవ్విన 700-800 ఎకరాల్లో సాగు అనేది లేకుండా పోతుంది, అంత గుంటలు. పోనీ మిగిలిన భూమిలో పండించిన భూమిలో మీరు ఈరోజు మొక్కలు చూస్తే చూడండి ఎట్లా అయిపోయినాయి. ఇవి ఎర్రగా మట్టి కొట్టుకొని అసలు వీటికి గాలి అందుద్దా లేదా అనే విధంగా తయారైపోయినాయి ఈ మొక్కలన్నీ. ప్రకృతికి ఇది ఎవరికి వాళ్ళు ఎందుకులే తవ్వితే మాకేంటి అని అనుకోవద్దు. తవ్వితే వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. ఎకరానికి 30 అవుతాయండి, ఇప్పుడు 10 కూడా కావండి. ఇవా మామూలుగా అయితే 30 క్వింటాలు అవుతాయి, 10 కూడా 40 క్వింటాలు పండేది 10 నుంచి 15 క్వింటాల వరకు. చూడండి మరి 40 క్వింటాలు పండాల్సినటువంటి పంట 10 క్వింటాలు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ ఎంత ఆర్థికంగా నష్టపోతున్నారో ప్రజలు తెలుసుకోవాలి. ఇది ఈ విధంగానే రాష్ట్ర ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి. మాకు దీనివల్ల సార్ ఇదే పంట చెప్పండి. ఇక్కడ నుంచి ఆ నల్ల డ్రైన్ ఉంది సార్, డ్రైన్ దాకా కంప్లీట్గా పాడైపోతున్నాయి ఈ డస్ట్ వల్ల. ఆ చక్కగా సపోటా తోటలు మామిడి తోటలు పండే ఏరియా అండి ఇది. అవన్నీ కూడా ఇప్పుడు ధ్వంసం అయిపోయినాయి. వీటన్నిటి మీద గతంలో మా దూలిపల్లి నరేంద్ర గారు కిలారి ధ్వంసం అని ఒక పెద్ద షీట్ వేసి కూడా చూపించారు సార్. దీంతో పాటు ఈ రోడ్లు పాడైపోతున్నాయి, పంటలు పాడైపోతున్నాయి. అక్కడి నుంచి నా గుంటూరు డ్రైన్ ఉంది సార్, ఆ డ్రైన్ మీద వీళ్ళు బళ్ళు మారుస్తున్నారు. ఆ డ్రైన్ కట్టంతా పాడైపోయి వరదలు వచ్చినప్పుడు చాలా మీద పడి వరిచేలు మొత్తం పాడైపోయి మేట్లు వేసిపోయి పంటలు పంటలేదు సార్. ఇట్లా మాకు 7 రకాలుగా ఈ అక్రమ మైనింగ్ వల్ల నష్టం జరుగుతుంది ఇక్కడ రైతాంగానికి సార్. డ్రైన్ మీద ఎట్లా పడుతుంది మళ్ళీ? డ్రైన్ కట్ట మీద వీళ్ళ వెహికల్స్ హెవీ లోడ్ వెహికల్స్ వెళ్తున్నాయి సార్. డ్రైన్ కట్ట అంతా జరిగిపోతా ఉంది. వరద వచ్చినప్పుడు పొర్లి గళ్ళు పడిపోయి చాలా మీద పడి చెల్లిని మునిగిపోతున్నాయి. ఇప్పుడు మనం వెళ్తుంటే మీకు కనపడుతుంది సార్ అక్కడ ట్రైన్. అట్లా పొల్లు అటు పోయిన తర్వాత బ్రిడ్జి ఒకటి ఉంది, బ్రిడ్జి మీద హెవీ లోడ్ వెళ్ళటం వల్ల ఆ బ్రిడ్జి పాడైపోయి పడిపోయే పరిస్థితి వచ్చింది, కూలిపోయింది అసలు. దాని మీద ఇరిగేషన్ వాళ్ళకి నరేంద్ర గారు మాట్లాడితే అప్పుడు వాళ్ళు వచ్చి ఆ బ్రిడ్జి మీద వెళ్లకుండా ఈ కానాలు పాతారు పోల్స్. ఇటు మళ్ళీ పక్కన అక్రమంగా ఇంకో పంచాయతీ డ్రైన్ ఉంటే డ్రైన్ పూడ్చేసి డ్రైన్ మీద ఇంకో రోడ్డు వేసుకున్నారు వీళ్ళు. ఆ డ్రైన్ పోవడం వల్ల అక్కడ గరుపాలెం వాస్తవ్యులందరికీ నీళ్లు పోకుండా ఎళ్ళ మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా అన్ని కూడా అరాచకం అక్రమంగా చేస్తున్న కిలారి రోసి గారు. ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ.